ప్రపంచాన్ని భయపెట్టిస్తుంది ఎలినినో. మరి ఎలినినో ఏం చేస్తుంది? అసలు ఎలినినో అంటే ఏంటి? నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు. పసిఫిక్ మహాసముద్రంలో పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ ఉష్ణ పరిస్థితులు అవి ఈ పర్యావరణానికి సంబంధించిన అత్యంత కీలకం. అవి పసిఫిక్ మహాసముద్రం ప్రశాంతంగా ఉంటే ప్రపంచం కూడా ప్రశాంతంగానే ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరు వేడెక్కితే ప్రపంచానికి అది ముప్పుగా మారుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఆ పసిఫిక్ మహాసముద్రం కింద పైకి నీరు మంచిగానే కనిపిస్తుంది. ఆ నీటి కింది భాగంలో ఉన్న నీరు ఏదైతే ఉందో ఆ నీరు ఉష్ణంగా వేడెక్కుతున్న కొద్దీ ప్రపంచ పర్యావరణం పైన చాలా పెను మార్పులకు కారణమవుతుంది. ఆ పెను మార్పులు ఉష్ణం ఏదైతే అధికమవుతుందో ఆ ఉష్ణం అధికమవడాన్నే ఎలినినో అంటారు. 1997లో గార్జిల్లో ఎలినినో అనేది ఒకటి ఏర్పడి అది తీవ్రమైన ప్రపంచంలో కరువును పరిచయం చేసింది. ఈ కరువే కాదు, కొన్ని దిక్కుల తీవ్రమైనటువంటి వరదలు, ఇంకో దిక్కుకో తీవ్రమైనటువంటి కరువు ఉంటే అతివృష్టి లేదంటే అనావృష్టి, ఈ టైపుల ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తుంది ఎలినినో. అసలు సముద్రం కింది భాగంలో ఉన్నటువంటి ఆ ఉప్పు నీరు ఏదైతే ఉందో పర్యావరణంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా ఇది వేడెక్కుతుంది. ఈ వేడెక్కినటువంటి ఉష్ణం ఏదైతే ఉందో ఆ వేడెక్కిన ఉష్ణం 100 మీటర్ల వెడల్పు గల అలలుగా మారుతాయి. ఆ అలలు అధికమవుతున్న కొద్దీ అమెరికా ప్రాంతం సైడు వరదల ముప్పు వాటిల్లుతుంది. అదేవిధంగా తూర్పు భాగానికి వచ్చేసరికి ఇండియా కానీ, చైనా కానీ, రష్యా కానీ ఇక్కడ కరువు ప్రాంతం వెళ్తుంది. కాబట్టి ఈ ఎలినినో ప్రభావం అనేది 1997లో చాలా తీవ్రంగా చూపించింది. మళ్ళీ ఈ 2026లో ఎలినినో ప్రభావం ఉంది అని చెప్పి ఇటీవలే శాటిలైట్ ద్వారా మనకు పరిచయమై తెలిసింది విషయాలని. కాబట్టి ఇప్పటికే శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు, దేశంలో కరువు తాండవించేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి అందరూ జాగ్రత్తగా ఉండాలని. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆర్థిక సంక్షోభం మొదలైంది. ఇప్పుడు ఈ కరువు కనుక వస్తే ప్రజల పరిస్థితి ఏంటి? అసలు ఈ ఎలినినో ప్రభావంతో రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవకపోతే పంటల పరిస్థితి ఏంటి? ఆకలి చావులు మొదలైతే కారణం ఎవరు? ఈ ఎలినినో ప్రభావం దాదాపు 80% భారతదేశం పైన ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. అంటే కరువు అనేది 80% తాండవిల్లేటువంటి ప్రమాదం ఉందని చెప్పి శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఈ ఎలినినోను అసలు ఎలా చూడాలి, ఎలినినోను తట్టుకోవాలంటే ఎలా అనేది అందరూ ఇప్పుడు భయభ్రాంతులకు అవుతున్నటువంటి అంశం. నిజంగా మనం చేస్తున్నటువంటి పర్యావరణ ముప్పు ఏదైతే ఉందో ఆ పర్యావరణ ముప్పే మనం చేస్తున్నటువంటి ఆ పర్యావరణ ముప్పు వాతావరణంలోకి వెళ్ళి ఆ వాతావరణం నుంచి సముద్రంలోకి వెళ్ళి ఆ సముద్రంలో ఉష్ణం అనేది పెరిగిపోతుంది. ఆ ఉష్ణం పెరిగిపోవడం వల్లనే ఈ ముప్పు అనేది వాటిల్లుతుంది. నిజానికి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది కదా. పర్యావరణాన్ని పరిరక్షించడానికి చెట్లు పెంచాల్సిన బాధ్యత ఉంది కదా. చెట్లను నరికేసుకుంటూ పోయి వాయు కాలుష్యాన్ని పెంచుకుంటూ పోయి అసలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వేడి అనేది విపరీతంగా పెంచుకుంటూ పోయినాం. ఫలితంగా మళ్ళీ కరువును చూసేటువంటి రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఈ ఎలినినో అనేది విశ్వవ్యాప్తంగా భయపెట్టిస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో కూడా దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. తెలంగాణలో కూడా ఈ ప్రభావం ఉండే ప్రభావం. కాబట్టి అందరూ పర్యావరణ పరిరక్షణ కోసం మనం ఏమి చేయాలి? అడవులను నరికివేయడం కాదు, అడవులను పెంచుకుంటూ పోవాలి, మొక్కలను పెంచాలి. ఉంది కదా, రియల్ ఎస్టేట్ వచ్చింది కదా, లేకపోతే వెంచర్లు వేసుకుంటూ పోతామని ఉన్న చెట్లను నరుక్కుంటూ పోతే, లేదంటే వాహనం ఉంది కదా అని చెప్పి వాహనాన్ని ఆఫ్ చేయకుండా మొత్తం కంటిన్యూగా నడుపుకుంటూ పోతే ఫలితంగా పర్యావరణమే చెడిపోతుంది. ఆ పర్యావరణం చెడిపోవడం వల్లనే ఈ వాతావరణం వంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా రాష్ట్రం, దేశం, ప్రపంచం కూడా ఒక ప్రమాదంలోకి వెళ్ళేటువంటి భయం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా జనాలు ఆలోచించండి, ఒక మంచికి మీరు ఆలోచన దిశగా వెళ్ళండి. అడవిని పెంచడానికి అడవిని నరకకండి, చెట్లను పెంచండి, మొక్కలను పెంచండి,
మొక్కలు నాటితే ఇవాళ నాటిన మొక్క రేపు నీ కొడుకో నీ మనవడు వచ్చేసరికి అది ఉపయోగపడేలా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పర్యావరణానికి మేలు చేసేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ దిశగా ఆలోచించండి. ఈ ఎలినోను తట్టుకోవడానికి కూడా ధైర్యంగా ఉండండి. ఇది ఈరోజు టాపిక్.